ప్రకృతి వ్యవసాయంలో మహిళా శివకుమారి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 16 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ వ్యవసాయం ఎప్పటికీ లాభదాయకమే అని శివకుమారి నిరూపిస్తున్నారు. మూసా పద్ధతిలో వ్యవసాయం చేస్తూ నష్టాలు చవిచూస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని శివకుమారి అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో రైతులు లాభాల బాటలోకి రావచ్చని తెలిపారు. ప్రభుత్వాలు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై చైతన్యపరచాలని అంటున్న మహిళా రైతు శివకుమారితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడమే కాకుండా వారు సాగు చేస్తున్న భూమిని కంటి బిడ్డలాగా కాపాడుకుంటూ ఉన్నారు. విషం నుంచి అమృతం వైపు ఆహారాన్ని మళ్లిస్తున్నటువంటి ఆదర్శ రైతులు మనకెంతో మంది కనిపిస్తారు. అలాంటి రైతే మనతో ఉన్నారు. తపకు చెందినటువంటి శివకుమారి 16 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. అనేక రకాల పంటలు పండిస్తూ ఉన్నారు. అసలు ఆమెకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఎలాంటి వ్యవసాయ విధానాలను వారు అవలంబిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏంటి ఒక రైతు అంటే గుర్తొచ్చేది పంట వేసినప్పటి నుంచి పెట్టుబడి ఎలా, గిట్టుబాటు అవుతుందా లేదా, దిగుబడి వస్తుందా రాదా, అనేక ఆలోచనలు ఉంటాయి. ఈరోజు ఒక సరికొత్త ఫార్ములా అనొచ్చు. దీంతో మీరు ముందుకెళ్తున్నారు. మీకు అసలు ఇలాంటి ఆలోచన ఎలా కలిగింది, ఎవరి నుంచి దీన్ని అంతా కూడా మీరు నేర్చుకున్నారు? అంటే మా కొడుకు ఉన్నాడు వసంత్ రెడ్డి, 2016లో ఆవులు పట్టుకొని రావాలా అన్నాడు. అంటే నేను అందుకొని ఇప్పట్లో వ్యవసాయం అంటే కష్టం కదా, చేయాలంటే లేబర్స్తో కష్టం అవుతుంది, తర్వాత ఇది మనకు అలవాట్లేదు కదా అని చెప్పి నేను అన్నాను. లేదు కావాలి, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పినాడు. అప్పుడు మేము 2016లో ఆవులు పట్టుకొని వచ్చినాం. ఆవులు పట్టుకొచ్చినప్పటి నుంచి మేము దీనికి జీవామృతం తయారు చేయాలా, దాని జీవామృతం అంటారు, పోషకాలు, భూమిలో పోషకాలు డెవలప్ అయ్యేదానికి. అది వదులుతూ వచ్చినాం 16, 17, 18 అట్లా 5 years దాకా. మాకు పూర్తి మార్పు వచ్చేసిందంట. అంతవరకు మాకు ఈ దీంట్లో ఇంత శక్తి ఉందా, ఇంత అంటే న్యాచురల్గా ఇట్లా తయారు చేయొచ్చు అని అంతవరకు మాకు తెలియదు అనమాట. ఇట్లు బాగా ఎప్పుడు బాగా అయినాయి మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. మా పొలం బాగా అవుతుంది, భూమి బాగా అవుతుంది, అందుకు మేము ఇదే కంటిన్యూ చేద్దామని మేము అనుకున్నాం అనమాట. ఎకరాలు ఇక్కడ ఉంది, ఏ ఏ పంటలు పండిస్తూ ఉన్నారు? 16.5 ఎకరా ఉంది మాకు. ఇంతకుముందు ఏం కూరగాయలు అవన్నీ పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏటీఎం మోడల్ అని గవర్నమెంట్ కొత్తగా తీసుకొని వచ్చింది. అంటే ఒక రైతు ఇప్పుడు మేమైతే ఒక మ్యాంగో ఒకటే పండిస్తాం, మిగతా వాటికి బయటికి వెళ్ళాలి కదా. ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా మనం తినేదానికైతే మళ్ళీ కెమికల్ వాడాలి. అందుకోసం అని చెప్పేసి ఇట్లా మన ఇంటి కోసమని పెట్టుకోమని చెప్పినారు. అందులో దగ్గర దగ్గర ఒక 20 రకమ్స్ ఉంటాయన్నమాట. కూరగాయలు, కాయగూరలు, కూరలు అన్నీ కలిపి అవి పెట్టినాం. అవి కూడా బాగా వస్తున్నాయి. ఈ రోజే అవి అమ్మేదానికన్నీ మార్కెట్కి తీసుకున్నాం. అంటే అది కెమికల్తో చేసినప్పుడు అయితే అసలు అంత రిజల్ట్ వచ్చేది కాదు. 16 ఎకరాలు ఉన్నటువంటి రైతుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం ఇక్కడ చేయాలి అంటే మీకు ఏమేమి వనగూర్చుకోవాల్సి ఉంటుంది రైతుగా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలోకి ఘనజీవామృతం అనేది చేయాలి, ద్రవజీవామృతం 2 ఉంటాయి ఇందులో. మెయిన్ పాత్ర అవే. ఆవుతో వచ్చింది పేడ, ఆవు మూత్రము, శనగపిండి, తర్వాత వచ్చి బెల్లం, నల్ల బెల్లం అంటారు దాన్ని. అందులో కెమికల్ ఉండదు. కొంచెం కెమికల్ లేని మట్టి, గట్టిపైన ఉండే మట్టి తీసుకొని ఇవన్నీ 5 ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఒక 200 లీటర్లకు వచ్చేసి 2 కిలోల పేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల శనగపిండి, 5 లీటర్ల మూత్రం, ఇది వేసేసి అందులో ఇవన్నీ ఒక 6 రోజులు మురిగించాలన్నమాట. అక్కడ ఉంది తొట్లు ఉన్నాయి, అందులో మురిగి పెడతాం ఇవన్నీ. అవి వచ్చేసి 6 రోజుల తర్వాత ఇంకా చెట్లకు డ్రిప్ ద్వారా వదిలేయాలి. అదొకటి మెయిన్. ఇంకా మేము ఫస్ట్లో అయితే చీడపీడలు బాగానే మాకు కూడా వచ్చినాయి 5 ఏళ్ళ కిందట. అప్పుడు ఇవి భూమిలో ఎక్కువ పోషకాలు లేవు కదా, అందుకు ఎక్కువ అటాక్ అయిపోయినాయి అనమాట ఇవి చీడపీడలు, దీనికి వచ్చేటివన్నీ. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఒక 2 కొట్టినాం మేము, అగ్నాశ్రము, పుచ్చకాయల కషాయం, అంతే. అట్లా అవి 2 కొట్టినామన్నమాట. ఫస్ట్లో మాకు చాలా రిస్క్ అనిపించింది కెమికల్ చేసేటప్పుడు. ఇప్పుడు అంత రిస్క్ ఏం లేదు, మేలే. ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు మా తోట కొట్టాలంటే ఒక ఎకరాకు వచ్చేసి 16.5 ఎకరా వచ్చి 1 లక్ష రూపాయలు అవుతుంది మాకు. ఒక్కసారి మందు కొడితేనే, లేబర్ కాక, అవి కొనుక్కుండే మందులే. ఇప్పుడు మాకైతే అంత ఏం కాదు, ఖర్చు అయితే కాదు. లేబర్ కోటి పెట్టుకోవాలన్నమాట. ఇంకా మిగతాటన్నీ మనకు ఊరికి వచ్చినటివే. వేపాకు కానీ, తర్వాత ఇప్పుడు అగ్నాశ్రం కొట్టినాము, అది ఊరికి వచ్చేదే. పుచ్చకాయలు కాసామని అవి ఊరికి కొట్టేవి, కానీ లేబర్కి ఒకదానికి డబ్బులు పెట్టుకోవాలి. అట్లా ఖర్చు చాలా వస్తుంది కెమికల్ అయితే. అందుకు మనం పెట్టుబడి ఎక్కువ పెడతాం కాబట్టి 1 లక్ష రూపాయలు ఎట్లా 5 సార్లు కొడితే 5 లక్షలు అవుతుంది. ఒకవేళ ఈ తోటకు 5 లక్షలు అయింది, 5 లక్షలు రాలేదనుకో ఇంకా డబ్బులని లాస్ అయినట్టే కదా.
అందుకు ఇప్పుడు మాకు ఖర్చు లేదు, ఒకవేళ రాకపోయినా మాకు ఇబ్బంది లేదు. ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల రాలేదనుకోండి, మాకేం పెట్టుబడి పెద్దగా పెట్టలే కదా మేము, అందుకు మాకు ఖర్చులు తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా మాకు అంత ఏమంటారు భయం ఉండదు అనమాట. హ్యాపీగా ఉండొచ్చు. ఈ మధ్య ఇనుంటారు, మన మన జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దికుంటలో ఒక రైతు కుటుంబం మొత్తంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన. తను ఒక 10-15 ఎకరాలు సాగు చేసి కౌలుకు నష్టాలు వచ్చి, ఇలాంటి రైతాంగం ఇంకా కూడా ఇలాంటి ఆత్మహత్యల బారిన పడుతున్నాం. వీళ్ళందరికీ మీ మీ తరపు నుంచి ఏం చెప్తారు? అంటే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, పూర్వం మనం వచ్చేసి ఒక రైతు కానీ వ్యవసాయం చేసేది ఎవరైనా కూడా మన సొంతంగా ఆవులు కానీ ఎనుములు కానీ గేదెలు కానీ ఉంటాయి. అందులో నుంచి తీసుకొని అవి వచ్చే ఇన్పుట్స్ ద్వారానే మనం భూమికి సత్వరూపం కానీ ఇంకా ఏదైనా మనం పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా ఆవులు కానీ వాళ్ళకు ఉండేటువంటి వ్యవసాయ రంగం మీద ఉన్నటువంటి దీంతో సంబంధించేటువంటివి ఏవీ లేవు. పశువులు అయితే కోళ్ళు కానీ ఆవులు కానీ ఏవైనా కూడా. కాబట్టి మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా పోతే ఖచ్చితంగా దానికి 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళకైనా కూడా మన పెట్టుబడులు అనేది లేదు. కాబట్టి తర్వాత భూమిలో ఆటోమేటిక్గా పోషకాలు పెరుగుతాయి. భూమిలో వచ్చే అది ఏ పంట పెట్టినా కూడా గ్యారంటీగా చేతికి వస్తుంది. ఒకవేళ ప్రకృతి వైపరీత్య ఏదైనా ఫాల్ట్ ఉండొచ్చు, కానీ మనం పెట్టేదాని వల్ల ఖచ్చితంగా అయితే పంట చేతికి తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది యువత సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ వివిధ రంగాల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళందరూ ఆ ఉద్యోగాలు వదిలేసి ఇప్పుడిప్పుడే ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆకర్షితులై వస్తూ ఉన్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఖచ్చితంగా రావాలా. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరు సాఫ్ట్వేర్, ఇద్దరు ఇంజనీర్, ఇద్దరు లేదంటే వాళ్ళ ఏదో ఒక పనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరు అట్లా ప్రతి కుటుంబంలో బయటకు పోయినప్పుడు మనం తినేదానికి ఫుడ్ కావాలి కదా, అది ఏదో ఒక రూపంలో ప్రతి మనిషి ఫుడ్ అయితే తినాలా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేవాళ్ళు కొంతమంది ఎందుకంటే రిస్క్ అనేది పడకూడదు అనేవాళ్ళు జాబ్లోనే ఉండారు. రిస్క్ కాకూడదు మన తరాలు. ఇప్పుడు మనమైతే ఒక రకంగా కెమికల్ లేని ఫుడ్ తిన్నాం మనం చిన్నప్పుడు. ఇప్పుడు మన పిల్లలకైతే బయటకు ఎక్కడికి పోయినా కూడా అది ఎంత మంచిగా కొనాలనే కెమికల్ ఖచ్చితంగా కలిసి ఉంటుంది ఫుడ్లో. ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకుని ఉంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు. ఎందుకంటే మనం ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఆరోగ్యం అయితే కొనుక్కోలేం కదా, అంగట్లో దొరికేది కదా ఆరోగ్యం. కాబట్టి వాళ్ళు కొంతమంది చేసేవాళ్ళు కూడా నేను చాలా మెచ్చుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఈ ఈ తరానికి కొంచెం మార్గం చూపించిన వాళ్ళు అయితే ఇట్లా ఆవులతో సేద్యం అనేది ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ అనేది వస్తే నెక్స్ట్ ఒక 2-3 జనరేషన్లకైనా కొంచెమన్నా 50% అయినా మారుతుంది అనమాట. చాలా మంది రైతులు ఇంత అవేర్నెస్ వస్తున్నప్పటికీ కూడా రసాయన ఎరువులు వాడే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ లోపం వస్తుంది? అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదంటారా? ఎందుకు ఇంకా రైతులు అలాంటి రసాయన వ్యవసాయమే చేసి అప్పులు పాలయ్యేంత పరిస్థితి వస్తుంది? వ్యవసాయ అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాతో పాటు చాలామంది ప్రకృతి వ్యవసాయంలో వచ్చినారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో వీళ్ళకు ఏంటంటే మార్కెట్ మాకు కావాలి, మేము ఎక్కడికి పోయి అమ్ముకోవాలి. ఇప్పుడు మేమే చేసినాము, మాకు ఒక మార్కెట్ లేదు బయటికి పోయి. వీళ్ళు ఏమంటారంటే మీరే మీ బ్రాండ్గా మీరు తయారు చేసుకొని మీరే అమ్ముకొని మీరే ఒక బ్రాండ్గా సృష్టించుకోవాలి. బ్రాండ్గా ఓకే చెప్తారు, వెనకాల నుంచి కొంచెం ఉండాలి కదా, వాళ్ళకు సపోర్ట్ ఉండాలి కదా. చిన్న చిన్న రైతులకు సపోర్ట్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, కొద్ది రోజులు ఉంటారు. ఇది కంటిన్యూ చేస్తే ఒక 3 సంవత్సరాలు అయినా వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. 1 సంవత్సరం చేసి మళ్ళీ అటువైపు వెళ్ళిపోతారు అనమాట. ఆర్గానిక్ ఫుడ్కు ఒక మార్కెట్ అనేది ప్రతి ఊర్లో ఒక సంత అనేది ఏర్పాటు చేయాలి. ప్రకృతి వ్యవసాయం వైపు వస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు ఉన్నాయా? అవి ఎంతవరకు సరిపోతున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే ఏం లేవు, నీళ్ళు ఏం నాకు తెలిసి అయితే ఏం లేవు. బయట ఏమన్నా ఇస్తున్నారో ఏమో లేదు, కానీ ఇస్తే మెయిన్ ఏం ఇవ్వద్దు వాళ్ళకి, ఒక ఆవు ఒకటే సరిపోతుంది. ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆర్గానిక్ ఫుడ్ అమ్ముకునే దానికి. అది ఏ ప్లేస్ అయినా కూడా ఒక గవర్నమెంట్ అది ఒక కేటాయించినాం అనుకోండి, ఇప్పుడు రైతు బజార్ ఉంది, అట్లా ఇల్లు కూడా పోయి అక్కడ అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం వైపు మల్లుతున్నటువంటి రైతులు వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి వాళ్లకు తగినంత సహకారం అందిస్తే ఇంకా ఎక్కువ మంది రైతులు ఈ రకమైనటువంటి వ్యవసాయం చేయడానికి ముందుకొస్తారని మనతో పాటు రైతు శివకుమారి చెప్తూ ఉన్నారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్ళల్లో ఆసక్తి కలిగిన రైతులకు ఒక ఆవునికిన ప్రభుత్వాలు అందించగలిగితే వారందరూ ప్రకృతి వ్యవసాయం వైపుగిన మళ్ళేలాగా చేయగలిగితే ఇక విషాహారం అనేదే ఉండదు. అంతా కూడా ఆహారం అమృతంగానే ఉంటుంది.
అది ప్రజల జీవన విధానాన్ని, దేశ గతినే మార్చే అవకాశాలు ఉంటాయని మనతో పాటు శివకుమార్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.